చెప్పుకోండి చూద్దాం. అంటే ఈ ప్రయాణం అయ్యేలోపు 2 questions మిమ్మల్ని కూడా అడుగుతాను. మీరు చెప్పండి. లాస్ట్ వరకు చూడకండి. ఆన్సర్స్ లాస్ట్లో నేను చెప్తాను. తల లేదు, కాళ్ళు చేతులు ఉండవు, కానీ చొక్కాలు వేసుకుంటుంది అనమాట. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గుంజీ జాహ్నవి. ఇప్పుడు జైన్ టెంపుల్కి వెళ్తున్నాం. చూడండి గైస్, దిస్ ఇస్ అవర్ ఫస్ట్ టైం గోయింగ్ టు జైన్ టెంపుల్ అనమాట. కాబట్టి మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నాము. తిరుపతి సిటీలో ఉన్నా కూడా మేము చాలా ఎక్స్ప్లోర్ చేయలేదు, ఫస్ట్ టైం కాబట్టి. అండ్ 12 minutes పడుతుంది ఇక్కడ నుంచి వెళ్ళడానికి. తిరుచానూరు రోడ్ ఎండ్ వరకు వచ్చేసామన్నమాట. ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. తిరుపతి సిటీలో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది, రిలయన్స్ మార్ట్ ఉంటుంది కదా పెద్దది, అక్కడ ఆ దారిలో అయితే వెళ్ళాలి తిరుచానూరు రోడ్డు నుంచి. ఎప్పుడేం చెప్పినావు దాని గురించి? ఏంటది? శంకరంబాడి సుందరాచారి, మా తెలుగు తల్లి రాశాడు. మా అన్న చెయ్యి అడ్డు పెట్టుకోవడానికే సరిపోతుంది టైం. అండ్ హియర్ ఇస్ ద రిలయన్స్ మార్ట్. ఈ వేలో అయితే వెళ్ళాలి జైన్ టెంపుల్కి. ఎస్పెషలీ ద ఫ్లాగ్ చూడండి. కామెడీ ఏంటంటే ఫ్లాగ్ వస్తే తీస్తానని ముందే చేయటం పెట్టుకుంటున్నాడు. కామెడీ. ఇక్కడ నుంచే చూసి తీసి ఆపేద్దాం అనుకుంటున్నా నేను. ఇదిగోండి, ఇదైతే డిపిఆర్ హాస్పిటల్ రోడ్ కదా, లైక్ దిస్. ఇది మార్కెట్ రోడ్ అనమాట. మార్కెట్ రోడ్ సైడ్ తిరగాలి టు గో టు జైన్ టెంపుల్. అంటే మేము వెళ్ళే దారి మాత్రం మేము చెప్తున్నాం. నెక్స్ట్ దారి ఎలా ఉంటుందో మాకు తెలియదు కదా, ఎలా తిరగాలి. 5 minutes ఉంది. జైన్ టెంపుల్ ఉందా అని ఆలోచిస్తున్నా. 5 minutes. దిస్ ఇస్ రాజశేఖర్ రెడ్డి రోడ్. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎలా వెళ్తే మీకు తెలిసిందే తాతయ్యగుంట గంగమ్మ, తాతయ్యగుంట గంగమ్మ గుడి. అండ్ ఇక్కడ సెంట్రల్ పార్క్. ఆ సిటీ చిన్నదే వినంగా. అండ్ ఇదైతే మార్కెట్, ద ఫేమస్ 1992 నుంచి ఉందంట మార్కెట్. ఈ రేట్లు సరిపోద్దా? సరిపోతుందని టెంపుల్ ఆడుందా అని ఆలోచిస్తాను. కాదు, ఇక్కడ టెంపుల్ ఏముంటుంది ఈ సందులో? కార్ వెళ్ళడం కష్టమని ఇంకా వాకబుల్ డిస్టెన్స్ చూపిస్తుంది కాబట్టి నడుచుకుంటూ వెళ్ళాలి. తెలిసి ఉంటుంది ఈ సందులో ఏముంటుందో జైన్ టెంపుల్ చూడాలి. ఫస్ట్ టైం చూస్తున్నా. కన్యా కాపరమేశ్వరి దేవస్థానం అంట. ఫస్ట్ టైం చూస్తున్నా. జైన్ స్వరూప్, ఇదే జైన్ టెంపుల్. ఇదేనే చూపించింది జైన్. ఒకటైతే ఇది చూపించింది, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇది టెంపుల్లా లేదు, ధర్మశాల లాగా ఉంది ఏదో. అండ్ ఇది చూడండి, ఇక్కడ సంఘ్ ట్రస్ట్. మళ్ళీ రిటర్న్ వెళ్ళాల్సి వస్తుంది. బండ్లు హార్న్స్ వాళ్ళు మళ్ళీ పక్కన ఈ షాప్కి రండి, ఈ షాప్కి రండి అని పిలవటం పెద్ద నసలా ఉంటుంది. ఓకే, అది కాదు మ్యాటర్. ఇప్పుడు బాదం మిల్క్ ఎక్కడ బాగుంటుందని చెప్తాను వినండి. అండ్ అదేంటి 2 ends ఉంటాయి కదా. టీకే స్ట్రీట్ స్టార్టింగ్ గాంధీ రోడ్ నుంచి రావచ్చు, అలాగా మళ్ళీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్, పశుపర్తి అలా కూడా రావచ్చు. కానీ గాంధీ రోడ్ నుంచి వచ్చి ఇక్కడ అపూర్వ ఆ షాప్స్ అన్నీ ఉంటాయి కదా, అక్కడ స్టార్టింగ్లోనే ఇక్కడ బాదం మిల్క్ ఉంటుంది అనమాట. అక్కడ నిజంగా తాకండి, చాలా అంటే చాలా బాగుంటుంది, రియల్లీ టేస్టీగా.
క్యాష్యూస్ వేయడం వల్లనో లేకపోతే ఆ బాదం మిల్క్ టేస్టే అట్లనో నాకైతే అర్థం కాదు. లాస్ట్లో క్యాష్యూస్ మిగిలి. గూగుల్ మ్యాప్స్ని అయితే నమ్ముకొని ఖచ్చితంగా అయితే అస్సలు వెళ్ళకండి. జైన్ టెంపుల్ అని గూగుల్లో నొక్కి ఇమేజెస్ చూస్తే ఎలా చూపిస్తుందో అలా అయితే అస్సలు లేదు. ఇక్కడ టీకే స్ట్రీట్ దగ్గరకు తీసుకొని వచ్చింది అదేదో జైన్ ట్రస్ట్ లేకపోతే ఏంటోనో అనేది ఆర్య సమాజ ధర్మశాల అలా ఉందన్నమాట. అదేంటో విచిత్రంగా ఉంది. అది అసలుకి జైన్ టెంపుల్ కాదు యాక్చువల్గా. మీరు చూసేది చెప్తున్నా, ఇక్కడ ఫోటో కూడా పెడతా చూడండి, దిస్ వన్. ఇంకా ఏంటిది దాన్ని మనం వెళ్ళాలి అనుకునింది రామాపురం యాక్చువల్గా దాని పేరు. అందరూ జైన్ టెంపుల్ ఓకే రామాపురం ఊరు, అదే రామాపురం ఊరు అనమాట. ఆ ఊరిలో ఉండే గుడి జైన్ టెంపుల్. మీరు నార్మల్గా తిరుపతిలో ఉండి జైన్ టెంపుల్ అని గూగుల్ మ్యాప్స్లో నొక్కి డైరెక్షన్స్ చూపిస్తే ఖచ్చితంగా చెప్తున్నా టీకే స్ట్రీట్ దగ్గరికే తీసుకొని వస్తుంది. కాబట్టి రామాపురం అని ఎస్పెషల్గా మెన్షన్ చేసి మరీ వెళ్ళండి. అదైతే నేను చెప్తాను. గూగుల్ మ్యాప్స్ మాత్రం ఖచ్చితంగా నమ్మకండి. ఈ మధ్య నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఒకటి చూశానమాట. గూగుల్ మ్యాప్స్ని నమ్ముకొని వెళ్తే కేరళలో అదే చూసా, నాకు గుర్తు రావట్లేదు సరిగ్గా. అలా మోసపోతారు. ప్రతిసారి నమ్మకండి, కొంచెం తెలుసుకోండి. జనాలు ఉంటారు కదా. అనవసరంగా టీకే స్ట్రీట్ దాకా వెళ్ళాం. తిచ్చానూరు ఆల్మోస్ట్కి వచ్చేసి మళ్ళీ ఇటే వస్తున్నాం. అది అట్లుంటది గూగుల్ మ్యాప్స్ని కూడా నమ్ముకుంటే అప్పుడప్పుడు. ఇక్కడ మామిడికాయల మండి అంట. ఇక్కడ ఉంటది చూడండి వ్యవసాయ మార్కెట్, ఏంటది యార్డు, వ్యవసాయ మార్కెట్ యార్డ్ అంట. ఇక్కడ ఈ రోడ్డు ఉంటుంది. మోస్ట్లీ బెంగళూరు కూడా ఈ రోడ్కే వెళ్తారని అనుకుంటున్నా. నేనైతే మొన్న వెళ్ళినప్పుడు ఇలానే వెళ్ళాను కాబట్టి చెప్తున్నా. ఈ రోడ్ ఇలాగా శ్రీనివాస, ఇదిగో నర్సరీనా మామిడికాయల మండి, ఇదిగో నర్సరీ అక్కడ. ఇప్పుడు ఎట్టా అంటే మా అవ్వ చెట్లు తీసుకురమ్మని చెప్పింది అనమాట. కాబట్టి నర్సరీ అని చెప్తున్నాను మా అన్నకి, అంతే. అండ్ ఈ రోడ్లో అయితే వెళ్ళాలి. ఇక్కడ కొత్తగా హోటల్ అనుకుంటున్నా, రెస్టారెంట్ ఏదో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. తాజా ఎక్కడ? తాజ్ హోటల్ ఆపోజిట్ రోడ్ గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా ఫస్ట్ మేము వచ్చాము చూడండి. ఫస్ట్ నేను ఏదో నాకు తెలిసిన గూగుల్ మ్యాప్ని నమ్ముకొని వస్తే రిటర్న్ వెళ్ళాలి. ఆ రూట్ అంతా నమ్మకండి. అందుకోసమని పెడుతున్నా వీడియోస్ కూడా నేను. చూడండి ఇది తాజ్ హోటల్ ఆపోజిట్ రోడ్లో రావాలి. నెక్స్ట్ రైట్కి తిరగాలి. రైట్కి తిరగాలి. క్యాండర్ ఎన్పిఎస్ స్కూలు చాలా బాగుంది నిజంగా. అక్కడ రూట్ కూడా ఉంది. నాకు తెలిసిన బెంగళూరు హైవే అయితే ఇదే. అండ్ ఇటు సైడ్ అయితే వెళ్ళాలి. ఇంకా 13 minutesలో వస్తుందంట. మీకు కూడా చూపిస్తాను చూడండి గుడి అయితే ఎలా ఉంటుంది అనేది. ఏదో చేద్దామనుకున్నా. అండ్ అంత డిఫికల్ట్గా లేదు ఈ రూట్ కూడా. ఈజీ, హైవే మీద ఎక్కేసామా వచ్చేసామా అన్నట్టుగా ఉంటుంది. లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. అక్కడ మీకు బోర్డు కూడా కనిపించింది. ఇక్కడ చూడండి అప్లై గుంటకు వెళ్ళే దారి కూడా ఇదే. ఇదిగోండి ఇక్కడైతే లెఫ్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ 10 minutes ఇక్కడ నుంచి. అదే చెప్పా కదా అప్పుడు స్ట్రైట్గా సందు, మళ్ళీ మేము లెఫ్ట్ రైట్ ఏం తిరగలేదు, స్ట్రైట్గా వచ్చాము. నెక్స్ట్ రైట్ సైడ్లో ఉంటుందంటే గుడి, అదే జైన్ టెంపుల్ అనేది. ఫస్ట్ ఆపండి. ఎక్కడ గుడి? జైన్ టెంపుల్. ఇక్కడ చూడండి ఇది ఉంటుంది స్టాచ్యూ లాగా, దుర్గమ్మాత, సిద్ధేశ్వర త్రిత్. అసలు దీన్ని జైన్ టెంపుల్ అని పేరు ఎందుకు పెట్టారు కూడా నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. సిద్ధేశ్వర త్రిత్ అంట. తీర్థం కారాస్ అంటారు వాళ్ళని, జైన్లో వాళ్ళని. జైన్ అని ఎందుకు పెట్టారు? జైనిజం. చాలా స్ట్రగుల్ తర్వాత వచ్చాం మేము. దీన్ని శ్రీ బ్రహ్మేశ్వర్ ప్రశ్వనాథ్ స్వర్ణ జైన్ మందిర్ అంటారు. Today is the first day of the rest of your life.
చూడు మనం వచ్చాం. राजेंद्र शुमिलाजी राक्षसी मेहता परिवार परसनाथ गोल्डन टेंपल. ఇది చాలా బాగుంది చూడడానికి. ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. వైట్గా ఉంది కదా. ఎవరు వెళ్ళిద్దరు? మెహతా మోహన్ మెహతా టెంపుల్ ఫౌండర్స్ అంట. హాయ్. తెల్లం ధనేంద్ర దేవ్ వీళ్ళిద్దరు ఎందుకు ఆపోజిట్లో? పీస్ఫుల్గా కదా. కాదు చూడు వాళ్ళ వే కూడా అలానే రావాలి. మంచిగా ఉంటుంది. ఐఎమ్ సీరియస్లీ టెల్లింగ్ ద జైన్ టెంపుల్ ఇస్ రియల్లీ స్పెక్టాక్యులర్. చాలా అంటే చాలా అందంగా ఉంది. వెళ్ళగానే కంటికి లైక్ ఆ స్పార్క్ వస్తుంది అంటారు కదా, చాలా బ్రైట్ కనిపిస్తుంది టెంపుల్. అండ్ ద పీస్ వీ కెన్ హ్యావ్ ఆఫ్టర్ విజిటింగ్ దిస్ ఇస్ రియల్లీ సూపర్. అండ్ లుక్ అట్ పైన చూడండి చాండ్లియర్ చాలా అందంగా ఉంటుంది నిజంగా. కెమెరాస్ ప్రాహిబిటెడ్ బట్ కానీ ఆ అందాన్ని మీకు కూడా చూపించలేకపోయాను అనమాట. చాలా బాగుంది. అక్కడ ఉన్న దేవుళ్ళు వచ్చి లక్ష్మీదేవి అండ్ నారాయణ అంట, అలా అంటారంట జైనిజంలో. అండ్ నా లైఫ్లోనే ఫస్ట్ టైం ఎమ్ముడికి విగ్రహం ఉంటుంది కదా, ఫస్ట్ టైం నేను చూడడం. ఎమ్మదేవ్ అంటున్నారు అనమాట వాళ్ళు. అక్కడ ఎమ్మదేవ్ అని రాసింది. అండ్ కుబేర దేవ్ అని ఇటు సైడ్ ఉందన్నమాట. నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి ఇఫ్ యు ఆర్ ఇన్ దిస్ సిటీ. పీస్ఫుల్గా ఉంటుంది నిజంగా. ఇక్కడ కామ్గా ఉంది. శ్రీ సిద్ధేశ్వర్ తీర్థ్ దుర్గామాత ఉంటుంది ఇక్కడ స్టాచ్యూ. అది కనిపించట్లా. ఎక్కడ ఎదిగదు. బాయ్ బాయ్. చలో
బాధగానే ఉందమ్మా కానీ అవి ఓ గాంధీని ఫాలో అవుతున్నట్టు. గాంధీ తాతని ఫాలో అవుతున్నట్టు. And this is our school, Academic Heights. చెప్పుకోండి చూద్దాం. అంటే ఈ ప్రయాణం అయ్యేలోపు 2 క్వశ్చన్స్ మిమ్మల్ని కూడా అడుగుతాను, మీరు చెప్పండి. లాస్ట్ వరకు చూడకండి, ఆన్సర్స్ లాస్ట్లో నేను చెప్తాను. తల లేదు అంటే మీరు ఈనాడు పేపర్ చదివేసింటే నాకు సంబంధం లేదనమాట. తల లేదు, కాళ్ళు చేతులు ఉండవు, కానీ చొక్కాలు వేసుకుంటుంది అనమాట. ఇప్పుడు మా అన్న నీ క్వశ్చన్ అడిగాను, చూద్దాం మా అన్న ఎలాంటి ఆన్సర్స్ ఇస్తాడు. చెప్పుకోవా. ఇంట్లో మనం రోజు చూస్తూ ఉంటాం, చెప్పాను కదా, రోజు చూస్తూ ఉంటాము. రోజు డాడీ చూస్తూ ఉంటాడు. డాడీ ఎక్కువ చూస్తాడు, నువ్వు చూడవు. మమ్మీ అంటే మన ముగ్గురం తక్కువ చూస్తాం, రోజు డాడీ చూస్తూ ఉంటాడు. మన ముగ్గురం అద్దంనే చూసుకోమా. మీరు కనిపెడుతూ ఉండండి, లాస్ట్లో ఆన్సర్స్ వినండి. లాస్ట్లో ఆత్రపడకుండా ఆలోచించండి. చెప్పేసాను ఆన్సరా? చెప్తున్నా. హ్యాంగర్. ఎట్లుంది ఆన్సర్? బాగుంది కదా? ప్యాంట్ వేసుకునేది తల లేదు, కాళ్ళు చేతులు లేవు, కానీ చొక్కాలు ఎప్పుడు వేసుకుంటుంది. ఓకే, ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతా. పచ్చటి పొలంలో ఒంటి కాళ్ళు రైతు, ఉలకడు పలకడు, ఇంతకీ ఏంటది? కరెక్ట్. అంతే, ప్రస్తుతానికి 2 భలే ఉంటాయి ఇవి చిన్నప్పుడు చదువుతూ ఉంటే. చూసుకుంటారా? నేనైతే ఈ మ్యాగజైన్ చూసినప్పుడంతా ఖచ్చితంగా నా రాశి ఎలా ఉందనేది చూస్తా. అది నమ్మడం జరగడం అనేవి సెకండరీ, కానీ చూడడం చదవడం అనేది ప్రైమరీ కాబట్టి చూస్తాను అనమాట. మీ రాశి ఏదో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. నా రాశి అయితే మకరం. మా అన్నది ఎక్కిరించద్దు. ఓ గెలుపు మీ జీవితాన్ని మలుపు తిప్పుతుందంట. నేను ఎందుకు నవ్వు ఆపుకుంటున్నావు అలాగా? నాకు ఇది చదవడం కామెడీ కన్నా నువ్వు నీ ఎక్స్ప్రెషన్ చూడా. ఓకే, సకాలంలో పనులు ఆరంభించండి. నీకొద్దు, నీకు ముహూర్తాలు చూసుకొని ఆరంభించండి. సంభాషణ చాతుర్యం అవసరం. అట్లుంటది మా సంభాషణ. అవసరం అంటే నాకు ఆల్రెడీ ఉంది, అవసరం లేదనమాట. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అపార్థాలకు ఆస్కారం ఉంది. మా అన్న లాంటి వాళ్ళు అపార్థం చేసుకుంటారనమాట మంచి వాళ్ళని, నా లాంటి వాళ్ళు. ఏ విషయంలోనూ నిరుత్సాహం వద్దు. మనకు అలాంటివి లేదు. మీ ధైర్యమే మిమ్మల్ని కాపాడుతుంది. ఐఎమ్ ఏ బ్రేవ్ గర్ల్. ఇంకా ఉద్యోగులకు మేలు చేస్తుంది. ఉద్యోగులం కాదు, నేను ఇంకా స్టూడెంట్. బుద్ధి బలంతో వ్యాపార అవరోధాలను అధిగమిస్తారు. నవగ్రహ స్తోత్రాలు పఠించాలి. అంతే.